నువ్వు రిచ్ అవ్వాలంటే ఈ 5 టిప్స్ చూడండి, నువ్వు ధనవంతులు కావాలంటే ఈ 6 మెట్లు ఎక్కండి అని చెప్పేసి యూట్యూబ్లో ఇలాంటి వీడియోలు మనం ఇష్టం ఉన్నట్టు చూస్తూ ఉంటాం. కానీ నిజంగా మనం ఆ 6 మెట్లు 7 మెట్లు అనేది ఉంటే మనమే కాదు, మనతో పాటు అందరూ ఆ మెట్లు ఎక్కి పైకి వస్తారు. కానీ గెట్టింగ్ రిచ్ ఈజ్ ఏ రిజల్ట్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. చాలామంది ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనగానే పర్సనల్ ఫైనాన్స్ గురించి మాట్లాడగానే ఇన్వెస్ట్మెంట్స్ అని హడావిడి చేస్తారు. ఏ మ్యూచువల్ ఫండ్ బాగుంటుంది, నేను స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అని చెప్పేసి ఆ ఇన్వెస్ట్మెంట్స్ మీద చాలా హడావిడి చేస్తుంటారు. కానీ దానికంటే ముందు ఇంకా 3 ఉన్నాయి. అంటే ఒక సర్కిల్లో మొత్తం 4 క్వాడ్రంట్స్ ఉంటే, పర్సనల్ ఫైనాన్స్ అనే సర్కిల్లో మొత్తం 4 క్వాడ్రంట్స్ ఉంటే అందులో 4th ప్లేస్ ఇన్వెస్ట్మెంట్స్ది. దానికన్నా ముందు 3 ప్లేసెస్ ఉన్నాయి. అవి నేను రాబోయే వీడియోస్లో మీకు చెప్తూ ఉంటాను. ఇక్కడ మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ మీరు యాక్టివ్గా ఉండాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ స్టార్టింగ్లో ఒక పర్టికులర్ ఫండ్ చూస్ చేసుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఏది బాగుంటుంది అని చూస్ చేసుకోవాలంటే ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ ఫర్గెట్ దాని పని చేసుకుంటుంది. మార్కెట్ ఇప్పుడు డౌన్లో ఉంది, అందరూ భయపడుతున్నారు, నో ప్రాబ్లం, ఇన్వెస్ట్ ఫర్గెట్. మార్కెట్ హైలో ఉంది, అందరూ హ్యాపీగా ఉన్నారు, ఇన్వెస్ట్ ఫర్గెట్. ఇదే మనం ఇన్వెస్ట్మెంట్లో చేయాల్సింది. మరి యాక్టివ్గా ఎక్కడ ఉండాలి? మనం యాక్టివ్గా ఉండాల్సిన ప్లేసెస్ ఇంకా 3 ఉన్నాయి. అవి మనం అప్కమింగ్ వీడియోలో చెప్పుకుందాం.